Hey everyone, welcome to the Dynamic Out Exam Question యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియో 2025 మార్చిలో జరిగిన సమ్మిట్స్ అంటే సమావేశాలు వాటి యొక్క ప్లేసెస్ అనేది ఈ వీడియోలో మనం చూద్దామండి. మోస్ట్ ఇంపార్టెంట్ సమావేశాలు మాత్రం ఇక్కడ రావడం జరిగింది ఫ్రెండ్స్. సో వీడియో స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు పూర్తిగా చూడండి. ఫస్ట్ క్వశ్చన్, 2025 సెక్యూరిటీ కాన్ఫరెన్స్ ఏ దేశం నిర్వహించింది? ఆన్సర్ ఆప్షన్ బి అండి, జర్మనీ దేశం. అయితే ఇది జర్మనీలోని మ్యూనిచ్లో జరిగింది. ఓకే, జర్మనీలోని మ్యూనిచ్లో ఈ సమావేశం అనేది జరిగింది. అయితే ప్రజెంట్ జరిగిన ఈ 2025 సెక్యూరిటీ కాన్ఫరెన్స్ యొక్క ఎడిషన్ చూసుకుంటే ఇది 61వ ఎడిషన్ అండి. ప్రజెంట్ జరిగిన ఎడిషన్ వచ్చేసి 61వ ఎడిషన్. అయితే ఇది ఎప్పుడు జరిగిందయ్యా అంటే 2025 ఫిబ్రవరి 14వ తారీఖు నుండి 16వ తారీఖు వరకు జర్మనీలోని మ్యూనిచ్లో ఈ సెక్యూరిటీ కాన్ఫరెన్స్ అనేది జరిగిందనమాట. ఈ సమావేశంలో అంతర్జాతీయంగా నెలకొన్న భద్రతాపరమైన సమస్యలను పరిష్కరించేందుకు ప్రపంచ దేశాల నుంచి రక్షణ భద్రతా నిపుణులు, రాజకీయ నేతలు ఈ సమావేశంలో చర్చించడం అనేది జరిగిందనమాట. నెక్స్ట్ క్వశ్చన్, 2025 రామాయణ సదస్సు ఎక్కడ జరిగింది? మోస్ట్ ఇంపార్టెంట్ అండి, 2025 రామాయణ సదస్సు. ఆన్సర్ ఆప్షన్ సి, కొలంబో. కొలంబో ఎక్కడ ఉంటుందయ్యా అంటే శ్రీలంకలో ఉంటుంది. శ్రీలంకలోని కొలంబోలో ఈ 2025 రామాయణ సదస్సు జరిగింది. అయితే ఇక్కడ మనం శ్రీలంక గురించి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చూద్దామండి. శ్రీలంక యొక్క రాజధాని జయవర్ధనపుర కొట్టే. ఇది శాసనసభ రాజధాని అండి. ఇక్కడ ఎగ్జిక్యూటివ్ మరియు జ్యుడిషియల్ రాజధాని చూసుకుంటే కొలంబో ఇది ఎగ్జిక్యూటివ్ మరియు జ్యుడిషియల్ రాజధాని. శ్రీలంక యొక్క కరెన్సీ చూసుకుంటే శ్రీలంక రూపాయి. అధ్యక్షుడు అనుర కుమార దిస్సనాయక ఇక్కడ అధ్యక్షుడు అండి. ప్రధానమంత్రి వచ్చేసి హరిణి అమర సూర్య ఇక్కడ ప్రధానమంత్రి. నెక్స్ట్ క్వశ్చన్, ఆర్బీఐ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ సమావేశం ఎక్కడ నిర్వహించింది? ఆన్సర్ ఆప్షన్ డి అండి, తిరువనంతపురంలో ఈ ఆర్బీఐ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ సమావేశం అనేది జరిగింది. అయితే ఇక్కడ మనం ఆర్బీఐ గురించి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ చూద్దామండి. ఆర్బీఐ అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. దీని యొక్క స్థాపన చూసుకుంటే 1935 ఏప్రిల్ 1వ తారీఖున దీని యొక్క స్థాపన జరిగిందండి. దీనిని జాతీయం చేసిన సంవత్సరం చూసుకుంటే 1949 జనవరి 1వ తారీఖున ఆర్బీఐని జాతీయం చేయడం అనేది జరిగింది. అయితే ఆర్బీఐ యొక్క ప్రధాన కార్యాలయం వచ్చేసి ముంబైలో ఉంటుంది. ప్రజెంట్ ఆర్బీఐ యొక్క గవర్నర్ ఎవరయ్యా అంటే సంజయ్ మల్హోత్రా గారు. ఆర్బీఐ యొక్క మొదటి గవర్నర్ ఎవరయ్యా అంటే సిడి దేశ్ముఖ్. నెక్స్ట్, గ్లోబల్ లవ్ పీస్ సమ్మిట్ ఎక్కడ నిర్వహించనున్నారు? ఆన్సర్ ఆప్షన్ డి అండి, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అంటే యుఏఈలో ఈ గ్లోబల్ లవ్ పీస్ సమ్మిట్ అనేది జరుగుతుంది. అయితే ప్రజెంట్ ఇది ఎప్పుడు జరుగుతుందయ్యా అంటే ఏప్రిల్ 11 మరియు 12వ తారీఖులలో యుఏఈలోని దుబాయ్లో ఇది జరుగుతుంది. అయితే ఈ సమ్మిట్ యొక్క థీమ్ చూసుకుంటే వన్ ప్లానెట్ వన్ వాయిస్ గ్లోబల్ జస్టిస్ లవ్ అండ్ పీస్. మరొకసారి చెప్తున్నా చూడండి, వన్ ప్లానెట్ వన్ వాయిస్ గ్లోబల్ జస్టిస్ లవ్ అండ్ పీస్ అనే థీమ్తో ఈ 2025 గ్లోబల్ లవ్ పీస్ సమ్మిట్ అనేది యుఏఈలో నిర్వహించారు. నెక్స్ట్ క్వశ్చన్, 2025 పర్పుల్ ఫెస్ట్ ఎక్కడ జరిగింది? ఆన్సర్ ఆప్షన్ బి అండి, న్యూఢిల్లీలో. అయితే ఈ ఫెస్ట్ను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు రాష్ట్రపతి భవన్లో గల అమృత్ ఉద్యాన్లో ప్రారంభించడం అనేది జరిగింది. నెక్స్ట్, 2025 హ్యాక్ ది ఫ్యూచర్ హ్యాకథాన్ ఎక్కడ జరిగింది? ఆన్సర్ ఆప్షన్ డి అండి, ఐఐటి గాంధీనగర్. ఇది ఎక్కడుందయ్యా అంటే గుజరాత్లో ఉంటుంది. అయితే ఎన్ఎస్ఓ ఇండియా ఐఐటి గాంధీనగర్ సహకారంతో ఐఐటి గాంధీనగర్ క్యాంపస్లో ఈ హ్యాక్ ది ఫ్యూచర్ అనే హ్యాకథాన్ను నిర్వహించడం అనేది జరిగిందనమాట. ఈ కార్యక్రమంలో ఐఐటీలు, ఎన్ఐటీలు, IIITలు, ఇతర ప్రాముఖ్యత గల విద్యా వ్యవస్థలు కూడా ఇక్కడ పాల్గొనడం అనేది జరిగింది. నెక్స్ట్, 2025 మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ యొక్క
8వ ఎడిషన్ ఎక్కడ జరిగింది? ఆన్సర్ ఆప్షన్ సి అండి, స్పెయిన్. స్పెయిన్లోని ఎక్కడ జరిగిందయ్యా అంటే బార్సిలోనాలో మార్చి 3వ తారీఖు నుండి 6వ తారీఖు వరకు జరిగింది. ఈ కాన్ఫరెన్స్లో మన ఇండియా తరపున జ్యోతిరాదిత్య సింధియా గారు, కేంద్ర మంత్రి అయిన జ్యోతిరాదిత్య సింధియా గారు పాల్గొనడం అనేది జరిగింది. నెక్స్ట్, 2025 అంతర్జాతీయ భద్రతా సదస్సు ఎక్కడ జరిగింది? ఆన్సర్ ఆప్షన్ సి అండి, న్యూఢిల్లీలో. అయితే ఈ అంతర్జాతీయ భద్రతా సదస్సు అనేది న్యూఢిల్లీలో మార్చి 16వ తారీఖున జరిగింది. మార్చి 16వ తారీఖున న్యూఢిల్లీలో ఈ అంతర్జాతీయ భద్రతా సదస్సు అనేది జరిగింది. అయితే ఈ కార్యక్రమానికి జాతీయ భద్రతా సలహాదారుడైన అజిత్ దోవల్ గారు అధ్యక్షత వహించడం అనేది జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, 2025 యోగా మహోత్సవం ఎక్కడ ప్రారంభించారు? ఆన్సర్ ఆప్షన్ సి అండి, ఇది కూడా న్యూఢిల్లీలోనే ప్రారంభించారు. అయితే ప్రజెంట్ 11వ ఎడిషన్ ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవానికి 100 రోజులు ముందుగా ఈ యోగా మహోత్సవం న్యూఢిల్లీలో ప్రారంభించడం అనేది జరిగింది. ఎవరు ప్రారంభించారయ్యా అంటే కేంద్ర ఆయుష్ మంత్రి అయిన ప్రతాప్ రావ్ జాదవ్ గారు దీనిని ప్రారంభించడం అనేది జరిగిందన్నమాట. అయితే ప్రపంచ యోగా దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారయ్యా అంటే జూన్ 21వ తారీఖున ఈ ప్రపంచ యోగా దినోత్సవాన్ని జరుపుకోవడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఆసియా యోగా కార్యక్రమానికి ఏ దేశం ఆతిథ్యం ఇవ్వనుంది? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, ఇది కూడా మన ఇండియానే ఆతిథ్యం ఇస్తుందన్నమాట. అయితే ఈ ఆసియా యోగా దినోత్సవం ఇండియాలోని న్యూఢిల్లీలో మార్చి 29వ తారీఖు నుండి 31వ తారీఖు వరకు ఈ ఆసియా యోగా కార్యక్రమం అనేది జరిగిందనమాట. నెక్స్ట్, 12వ వరల్డ్ గవర్నమెంట్ సమ్మిట్ ఎక్కడ జరిగింది? 12వ వరల్డ్ గవర్నమెంట్ సమ్మిట్. ఆన్సర్ ఆప్షన్ డి అండి, యుఏఈలో ఈ వరల్డ్ గవర్నమెంట్ సమ్మిట్ జరిగింది. మరియు వరల్డ్ లవ్ అండ్ పీస్ సమ్మిట్ కూడా ఇదే యుఏఈలో జరిగింది. అయితే ఈ వరల్డ్ గవర్నమెంట్ సమ్మిట్ ఎప్పుడు జరిగిందయ్యా అంటే 2025 ఫిబ్రవరి 10వ తారీఖు నుండి 14వ తారీఖు వరకు యుఏఈలోని దుబాయ్లో ఇది జరిగింది. అయితే దీని యొక్క థీమ్ చూసుకుంటే షేపింగ్ ఫ్యూచర్ గవర్నమెంట్స్ అనే థీమ్తో దీనిని ప్రారంభించారు. అయితే మన ఇండియా తరపున ఈ వరల్డ్ గవర్నమెంట్ సమ్మిట్లో ఎవరు పాల్గొన్నారయ్యా అంటే కేంద్ర మంత్రి అయిన భూపేంద్ర యాదవ్ గారు ఈ వరల్డ్ గవర్నమెంట్ సమ్మిట్లో పాల్గొనడం అనేది జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, 2025 ఫెస్టివల్ ఆఫ్ లెటర్స్ ఎక్కడ జరిగింది? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, ఇది న్యూఢిల్లీలో జరిగింది. అయితే ఈ ఫెస్టివల్ ఆఫ్ లెటర్స్ యొక్క థీమ్ చూసుకుంటే ఇండియా లిటరరీ ట్రెడిషన్ అనే థీమ్తో ఈ 2025 ఫెస్టివల్ ఆఫ్ లెటర్ జరిగిందనమాట. న్యూఢిల్లీలోని రవీంద్ర భవన్లో 2025 మార్చి 7వ తారీఖు నుండి 12వ తారీఖు వరకు 2025 మార్చి 7వ తారీఖు నుండి 12వ తారీఖు వరకు ఈ ఫెస్టివల్ ఆఫ్ లెటర్స్ అనేది జరిగిందనమాట. దీనిని ప్రారంభించిన వారు ఎవరయ్యా అంటే కేంద్ర సాంస్కృతిక మరియు పర్యాటక శాఖ మంత్రి అయిన గజేంద్ర సింగ్ షెకావత్ గారు దీనిని ప్రారంభించడం అనేది జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, మొదటి ఎలక్ట్రానిక్స్ టాయ్ హ్యాకథాన్ ఎక్కడ జరిగింది? ఆన్సర్ ఆప్షన్ బి అండి, ఇది ఉత్తరప్రదేశ్లోని నోయిడాలో ఈ మొదటి ఎలక్ట్రానిక్స్ టాయ్ హ్యాకథాన్ అనేది జరిగింది. నెక్స్ట్, ఫిషరీస్ స్టార్టప్ కాన్క్లేవ్ 2.0 ఎక్కడ జరిగింది? ఆన్సర్ ఆప్షన్ బి అండి, హైదరాబాద్లో. అయితే హైదరాబాద్లో ఈ కార్యక్రమాన్ని కేంద్ర మంత్రి అయిన రాజీవ్ రంజన్ సింగ్ మరియు నీతి ఆయోగ్ యొక్క సభ్యుడైన ప్రొఫెసర్ రమేష్ చంద్ గారు ప్రారంభించడం అనేది జరిగింది. అయితే ఈ 2025 ఫిషరీస్ స్టార్టప్ కాన్క్లేవ్ యొక్క థీమ్ చూసుకుంటే ఇన్నోవేషన్ అండ్ సస్టైనబిలిటీ ఇన్ ఫిషరీస్ అండ్ ఎక్వాకల్చర్. చూడండి, ఇన్నోవేషన్ అండ్ సస్టైనబిలిటీ ఇన్ ఫిషరీస్ అండ్
ఎక్వాకల్చర్. నెక్స్ట్ క్వశ్చన్, 2025 రైసైనా డైలాగ్ యొక్క 10వ ఎడిషన్ను ప్రధాని మోదీ ఎక్కడ ప్రారంభించారు? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, న్యూఢిల్లీలో. అయితే ఈ 2025 రైసైనా డైలాగ్ అనేది న్యూజిలాండ్ ప్రధాని అయిన క్రిస్టోఫర్ లక్సన్ గారు కూడా హాజరవడం అనేది జరిగింది. ఈ డైలాగ్ 2025 మార్చి 17వ తారీఖు నుండి 19వ తారీఖు వరకు జరిగింది. చూడండి, దీనిని నిర్వహించింది ఎవరయ్యా అంటే విదేశాంగ మంత్రిత్వ శాఖ భాగస్వామ్యంతో అబ్జర్వర్ రీసెర్చ్ ఫౌండేషన్ నిర్వహించింది. ఫ్రెండ్స్, చిన్న అనౌన్స్మెంట్. ఫ్రెండ్స్, ఇప్పటిదాకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కంటెంట్ కనుక నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇంకొకటి ఫ్రెండ్స్, మన డైనమిక్ ఎగ్జామ్ కోచింగ్ యొక్క పీడిఎఫ్ కావాలంటే మన డైనమిక్ ఎగ్జామ్ కోచింగ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. వీడియో డిస్క్రిప్షన్లో ఈ యాప్ యొక్క లింక్ ఉంటుంది. దాంతోపాటు రెగ్యులర్గా అప్డేట్ కావాలంటే కింద టెలిగ్రామ్ లింక్ ఉంటుందండి. సో దాన్ని కూడా జాయిన్ చేసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, 2025 వరల్డ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ సదస్సును ది ఎనర్జీ రిసోర్సెస్ ఇన్స్టిట్యూట్ ఎక్కడ నిర్వహించింది? వరల్డ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ సదస్సును ది ఎనర్జీ రిసోర్సెస్ ఇన్స్టిట్యూట్ ఎక్కడ నిర్వహించింది? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, న్యూఢిల్లీలో. అయితే ఈ 2025 వరల్డ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ సమ్మిట్ను ఎవరు ప్రారంభించారయ్యా అంటే భూపేంద్ర యాదవ్ గారు. కేంద్ర పర్యావరణ మరియు అటవీ వాతావరణ మార్పుల శాఖ మంత్రి అయిన భూపేందర్ యాదవ్ గారు దీనిని ప్రారంభించడం అనేది జరిగింది. దీని యొక్క థీమ్ చూద్దామండి. దీని యొక్క థీమ్ చూసుకుంటే పార్ట్నర్షిప్ ఫర్ యాక్సలరేటింగ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ అండ్ క్లైమేట్ సొల్యూషన్స్. ఓకే, పార్ట్నర్షిప్ ఫర్ యాక్సలరేటింగ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ అండ్ క్లైమేట్ సొల్యూషన్ అనే థీమ్తో 2025 వరల్డ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ సమ్మిట్ అనేది న్యూఢిల్లీలో నిర్వహించారు. నెక్స్ట్ క్వశ్చన్, 2025 నారీ శక్తి సే వికసిత్ భారత్ సమ్మిట్ ఎక్కడ జరిగింది? నారీ శక్తి సే వికసిత్ భారత్ సమ్మిట్ అనేది ఎక్కడ జరిగింది? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, న్యూఢిల్లీలో. అయితే ఈ నారీ శక్తి సే వికసిత్ భారత్ సమ్మిట్ను ఎవరు ప్రారంభించారయ్యా అంటే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు. కానీ ఈ సమ్మిట్ను ఎవరు నిర్వహించారయ్యా అంటే మహిళా మరియు శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ దీనిని నిర్వహించింది. అయితే ప్రస్తుతం కేంద్ర మహిళా మరియు శిశు అభివృద్ధి మంత్రి ఎవరయ్యా అంటే అన్నపూర్ణాదేవి గారు ప్రజెంట్ కేంద్ర మహిళా మరియు శిశు అభివృద్ధి శాఖ యొక్క మంత్రి అన్నమాట. ఇంకొకటండి, మహిళా మరియు శిశు అభివృద్ధి యొక్క సహాయ మంత్రి ఎవరయ్యా అంటే సావిత్రి ఠాకూర్ గారు. ఈమె వచ్చేసి సహాయ మంత్రి అండి, ఈమె కేంద్ర మంత్రి. నెక్స్ట్ క్వశ్చన్, 2025 శౌర్య వేదనం ఉత్సవం ఎక్కడ జరిగింది? ఆన్సర్ ఆప్షన్ బి అండి, ఇది బీహార్లో జరిగింది. అయితే ప్రజెంట్ ఈ శౌర్య వేదన ఉత్సవం యొక్క ఎడిషన్ చూసుకుంటే ఫస్ట్ ఎడిషన్ అండి. మొదటిసారిగా ఈ ఉత్సవం అనేది జరిగిందనమాట. అయితే ఈ మొదటిసారిగా జరిగిన ఈ ఉత్సవాన్ని కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ బీహార్లోని చాంపారణ్లో 2025 మార్చి 2వ తారీఖు నుండి 8వ తారీఖు వరకు నిర్వహించారు. అయితే ఈ శౌర్య వేదన ఉత్సవాన్ని ప్రారంభించిన వారు ఎవరయ్యా అంటే ఆరిఫ్ అహ్మద్ ఖాన్. ఈయన బీహార్ యొక్క గవర్నర్ అయిన ఆరిఫ్ అహ్మద్ ఖాన్ గారు దీనిని ప్రారంభించడం అనేది జరిగింది. ఈ కార్యక్రమం ద్వారా ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ శక్తి సామర్థ్యాలను, ధైర్య సాహసాల గురించి యువకులకు అవగాహన కల్పించడం కోసం ఈ శౌర్య వేదన ఉత్సవం అనేది జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, 2025 వేవ్స్ సమ్మిట్ ఏ నగరంలో జరుగుతుంది? ఆన్సర్ ఆప్షన్ డి అండి, ఇది ముంబైలో జరుగుతుంది. ఎప్పుడయ్యా అంటే 2025 మే 1వ తారీఖు నుండి 4వ తారీఖు వరకు. అయితే ఇక్కడ వేవ్ యొక్క ఫుల్ ఫామ్ చూద్దామండి. వేవ్ అంటే ఆడియో విజువల్ అండ్ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్. ఓకే, ఆడియో విజువల్ అండ్ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్ అనమాట. నెక్స్ట్, ఇటీవల అంతర్జాతీయ రేడియో బయాలజీ కాన్ఫరెన్స్ ఎక్కడ జరిగింది? అంతర్జాతీయ రేడియో బయాలజీ కాన్ఫరెన్స్. ఆన్సర్ ఆప్షన్ బి అండి, న్యూఢిల్లీలో. ఎప్పుడయ్యా అంటే 2025 ఫిబ్రవరి 27వ తారీఖు నుండి మార్చి 1వ తారీఖు వరకు
ఈ అంతర్జాతీయ రేడియో బయాలజీ కాన్ఫరెన్స్ అనేది జరిగింది? నెక్స్ట్ క్వశ్చన్, 9వ జాతీయ పబ్లిక్ హెల్త్ కేర్ సిస్టమ్ సమావేశం, 9వ జాతీయ పబ్లిక్ హెల్త్ కేర్ సిస్టమ్ సమావేశం ఎక్కడ జరిగింది? ఆన్సర్ ఆప్షన్ సి అండి, పూరి. పూరి ఎక్కడుందయ్యా అంటే ఇది ఒడిశా రాష్ట్రంలో ఉంటుంది. ఈ సమావేశాన్ని కేంద్ర మంత్రి అయిన జేపీ నడ్డా గారు ప్రారంభించారు. నెక్స్ట్ క్వశ్చన్, జహాన్-ఏ ఖుస్రు అనే 3 రోజుల వార్షిక సూఫీ సంగీత ఉత్సవం, అంటే ప్రతి సంవత్సరం 3 రోజుల పాటు జరిగే ఈ సూఫీ సంగీత ఉత్సవం అనేది ఎక్కడ జరిగింది? ఆన్సర్ ఆప్షన్ బి అండి, న్యూఢిల్లీలో. అయితే ఈ సూఫీ సంగీత ఉత్సవం అనేది ప్రారంభించిన సంవత్సరం చూసుకుంటే 2001 సంవత్సరం నుండి ప్రతి సంవత్సరం దీనిని నిర్వహిస్తున్నారన్నమాట. ఈ ఉత్సవం ప్రారంభమై 25 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ గారు ఈ సంగీత ఉత్సవంలో పాల్గొనడం అనేది జరిగింది. నెక్స్ట్, 2025 గ్రిడ్కాన్ కాన్ఫరెన్స్ ఎక్కడ జరిగింది? 2025 గ్రిడ్కాన్ కాన్ఫరెన్స్ ఎక్కడ జరిగింది? ఆన్సర్ ఆప్షన్ సి అండి, న్యూఢిల్లీలో. ఎప్పుడయ్యా అంటే 2025 మార్చ్ 9వ తారీఖు నుండి 11వ తారీఖు వరకు. దీనిని నిర్వహించిన వారు పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ మరియు విద్యుత్ మంత్రిత్వ శాఖ మరియు సిగర్ ఇండియా సహకారంతో ఈ సదస్సును నిర్వహించారన్నమాట. ఈ సదస్సును ప్రారంభించిన వారు ఎవరయ్యా అంటే కేంద్ర మంత్రి అయిన మనోహర్ లాల్ ఖట్టర్ గారు దీనిని ప్రారంభించడం అనేది జరిగింది. ఈ సదస్సు యొక్క ముఖ్య లక్ష్యం ఏమిటయ్యా అంటే ముఖ్య లక్ష్యం వచ్చేసి భారత్ పవర్ గ్రిడ్ వ్యవస్థను మెరుగుపరచడం మరియు పునరుత్పాదక శక్తి ఉత్పత్తిని ప్రోత్సహించడం ఈ సదస్సు యొక్క ముఖ్య లక్ష్యం అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, 12వ ఎడిషన్ రెడ్యూస్ రీయూజ్ రీసైకిల్ సర్క్యులర్ ఎకానమీ ఫోరం ఎక్కడ జరిగింది? ఆన్సర్ ఆప్షన్ బి అండి, రాజస్థాన్లోని జైపూర్లో ఈ 3R సర్క్యులర్ ఎకానమీ ఫోరం అనేది జరిగిందన్నమాట. ఈ సమావేశం మార్చి 3వ తారీఖు నుండి 5వ తారీఖు వరకు జరిగింది. ఈ సమావేశంలో ఆసియా పసిఫిక్ ప్రాంతంలోని స్థిరమైన వ్యర్థాల నిర్వహణ, వృత్తాకార ఆర్థిక వ్యవస్థలో స్థిరమైన పరిష్కారాల చర్చల కోసం నిర్వహించారు. నెక్స్ట్ క్వశ్చన్, మొదటి G20 ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ వర్కింగ్ గ్రూప్ సమావేశం ఏ దేశంలో జరిగింది? మొదటి G20 ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్ వర్కింగ్ గ్రూప్ సమావేశం. ఆన్సర్ ఆప్షన్ డి అండి, దక్షిణాఫ్రికాలో. ఎప్పుడు జరిగిందయ్యా అంటే మార్చి 18వ తారీఖు నుండి 20వ తారీఖు వరకు వర్చువల్గా ఈ సమావేశం అనేది జరిగింది. అంటే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ సమావేశాన్ని నిర్వహించారు. ఎవరయ్యా అంటే దక్షిణాఫ్రికా. నెక్స్ట్ క్వశ్చన్, 353వ ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ గవర్నింగ్ బాడీ సమావేశం ఎక్కడ జరిగింది? ఆన్సర్ ఆప్షన్ సి అండి, స్విట్జర్లాండ్లోని జెనీవాలో ఈ 353వ ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ గవర్నింగ్ బాడీ సమావేశం అనేది జరిగింది. ఎప్పుడు జరిగిందయ్యా అంటే 2025 మార్చి 10వ తారీఖు నుండి 20వ తారీఖు వరకు. అయితే మన ఇండియా తరపున ఈ సమావేశంలో ఎవరు పాల్గొన్నారయ్యా అంటే కార్మిక మరియు ఉపాధి మంత్రిత్వ శాఖ కార్యదర్శి అయిన సుమితా దావ్రా గారు ఈ సమావేశంలో పాల్గొన్నారు. అయితే ప్రెసిడెంట్ భారత కార్మిక మరియు ఉపాధి శాఖ మంత్రి ఎవరయ్యా అంటే డాక్టర్ మన్సుఖ్ మాండవియా గారు. అయితే ఇక్కడ మనం ఇప్పుడు ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ వచ్చింది కదా, దీని గురించి తెలుసుకుందామంటే అయితే ఈ ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ యొక్క స్థాపన చూసుకుంటే 1919 ఏప్రిల్ 11వ తారీఖున ఇది ఏర్పడింది. దీని యొక్క ప్రధాన కార్యాలయం స్విట్జర్లాండ్లోని జెనీవాలోనే ఉంటుంది. ప్రెసెంట్ డైరెక్టర్ జనరల్ వచ్చేసి గిల్బర్ట్ హోంగ్బౌ ప్రెసెంట్ డైరెక్టర్ జనరల్. నెక్స్ట్ క్వశ్చన్, కౌంటర్ టెర్రరిజం ప్లస్ యొక్క 14వ ఏసియన్ రక్షణ మంత్రుల సమావేశం ఎక్కడ జరిగింది? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, మన న్యూఢిల్లీలోనే ఇది జరిగింది. అయితే ఇక్కడ ఏసియన్ యొక్క ఫుల్ ఫామ్ చూద్దామండి. అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏసియన్ నేషన్స్, అంటే తెలుగులో ఆగ్నేయాసియా దేశాల సంఘం. దీని యొక్క స్థాపన చూసుకుంటే
1967లో దీన్ని స్థాపించారు. ప్రధాన కార్యాలయం ఇండోనేషియాలోని జాకర్తాలో దీని యొక్క ప్రధాన కార్యాలయం ఉంటుంది. అయితే ఈ ఏసియన్లో గల సభ్య దేశాలు చేసుకుంటే మొత్తం 10 సభ్య దేశాలు ఉంటాయి. అవి లావోస్, థాయిలాండ్, మలేసియా, ఇండోనేషియా, సింగపూర్, ఫిలిప్పీన్స్, మయన్మార్, బ్రూనై, కంబోడియా మరియు వియత్నాం. ఇవి దీని యొక్క సభ్య దేశాలు. సో ఇది ఫ్రెండ్స్ మన మార్చి నెలలో వచ్చిన మోస్ట్ ఇంపార్టెంట్ సదస్సులు మరియు సమావేశాలు. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేయదు, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవన్నీ మీకు ఫ్రీయే కానీ మాకు చాలా హెల్ప్ అవుతుంది మరియు సపోర్ట్గా ఉంటుంది. థ్యాంక్ యూ. జై హింద్.